నమస్తే జేబీఎం ఈరోజు మూక్ ప్రజాగళం ఛానల్ ద్వారా పై ఉన్నత అధికారుల దృష్టికి విషయాన్ని తేవాలని ముందుకు వచ్చాను. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది తిరువూరులో నాగబండి రామారావు సామ్రాజ్యం ఏసీ ఫంక్షన్ హాల్. దీనికి ఈ ఫంక్షన్ హాల్ అనే కొంచెం చిన్న అక్షరాలతో ఉంటుంది. అదేవిధంగా ఇది ఎట్ హోమ్ లాడ్జీ అంట, ఎట్ హోమ్. మరి ఈ ఎట్ హోమ్ లాడ్జీ అనే దాంట్లో మరి ఆల్రెడీగా ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, ఇంకా చాలా మరి కింద హోటల్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ ఎట్ హోమ్ లాడ్జీ అనే దానికి అసలు పేరు లేదు. ఈ ఎట్ హోమ్ అనే లాడ్జీలో ఈరోజు మరి ఆల్రెడీగా ఇది మామూలుగా వచ్చేటువంటి కస్టమర్ల కంటే అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి కస్టమర్లు అతిథులే ఎక్కువ వస్తారు దీనికి అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ఇదే లాడ్జీలో ఎట్ హోమ్ అనే లాడ్జీలో మరి గతంలో కూడా మరి ఒక రౌడీ షీటర్, అదేవిధంగా హనీ ట్యాపర్, బ్లాక్ మెయిలర్, ఒక దొంగవాడిని తీసుకొచ్చి ఇళ్లలో దోపిడీలు చేసేటువంటి మరి దొంగవాడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని ఎరేసి వీళ్ళిద్దరిని లాడ్జీలో మరి సందర్భంలో మరి తిరువూరు పోలీసు వారే వారిని దాంట్లో అరెస్ట్ చేయడం సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దీంట్లోకి ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి కస్టమర్లు ఎక్కువ వస్తున్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మరి ఇదే లాడ్జీలో మరి తిరువూరు మండలానికి చెందినటువంటి మరి కొల్లి అశోక్ చౌదరి అనే ఒక వ్యక్తిని మరి ఎవరో లోకల్లో స్థానికులు సమాచారం మేరకు మరి తిరువూరు పోలీసు వారు అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇతను ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సామాజిక కార్యకర్త, నాయకుడని కూడా కొందరు అంటున్నారు. ఇతను గతంలో మరి ప్రభుత్వం మీద మరి కొన్నిటి మీద పోట్లాడి ఫైట్ చేసి కొంతమంది పేదలకి మరి బంజర భూములు సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్లో కూడా ప్రజల పక్షాన అధికారుల మీద మరి ప్రశ్నించి మరి పోరాడే సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. అదేవిధంగా మరి పోలీసు వారు చూస్తే మరి గతంలో కలెక్టర్ ఆఫీసులో కత్తి తీసుకొని ఈయన ఏదో చేశాడు. తర్వాత ఈ తిరువూరు స్టేషన్లో కూడా అనేక కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు పోలీసు వారు. అసలు ఇంతకీ ఈ కొల్లి అశోక్ చౌదరి అనే అతన్ని పోలీసు వారు ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసినట్లు కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో ఇతను వాయిదాలకు రాకపోవడము లేకపోతే ఎందుకు రాకపోవడం అనేది తెలియదు. కానీ ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడము పక్క కావాలని చేశారు అనే ఒకటి ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత మనము అసలు ఎందుకు చేశారో అనేది తర్వాత మనం తెలుసుకుందాము. మనం ఒకసారి వీళ్ళ సంభాషణ మనం విందాము. అది వాటర్ సర్వీస్ షాప్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది సార్. అది చూద్దాం. కాల్ మీద ఈ తుపాకీతో బెదిరిస్తున్నారు అలాగని చెప్పి కొల్లి అశోక్ కుమార్ అని రౌడీ షీట్ ఉంది తిరువూరు పోలీస్ స్టేషన్లో. ఆ తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ మీద వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒకటి పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి దొరికింది. విచారించని చెప్పేసి తీసుకెళ్ళి లైటర్ అండి, నాట్ డమ్మీ పిస్టల్, దట్ ఈస్ ద లైటర్.